ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్తో బాధపడుతున్న మగవాళ్ళు ఎప్పుడైతే ఐవీఎఫ్ సెంటర్లో వెళ్ళి కన్సల్ట్ అవుతారో వాళ్ళు చెప్పే ఒక సొల్యూషన్ ఏంటి అనంటే మీకు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసుకొని ఆ స్పెర్మ్తో ఐవీఎఫ్ చేస్తాము అనేది చెప్తారు. సో మీరు ఫస్ట్ వాళ్ళని అడగాల్సింది ఏంటి అనంటే మీకు జీరో స్పెర్మ్ కౌంట్కి రీజన్ ఏంటో తెలుసుకోండి. రీజన్ తెలుసుకోకుండా జస్ట్ టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసుకుంటాము అనే వాళ్ళు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దు. ఎందుకు అనంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉన్నప్పుడు టీసా అంటే టెస్టిక్యులర్ స్పెర్మ్ యాస్పిరేషన్ జస్ట్ టెస్టిస్లో ఒక నీడిల్ వేస్తే నెంబర్ ఆఫ్ స్పెర్మ్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఐవీఎఫ్ చేయవచ్చు. అలా కాకుండా టెస్టిస్లో స్పెర్మ్ ప్రొడక్షన్లోనే ప్రాబ్లం ఉందనుకోండి, ఖచ్చితంగా మైక్రో టీసీ చేయాలి. టీసీ అనంటే టెస్టిక్యులర్ స్పెర్మ్ ఎక్స్ట్రాక్షన్. సో ఈ టెస్టిక్యులర్ స్పెర్మ్ ఎక్స్ట్రాక్షన్ సర్జరీ చేయాలంటే కంపల్సరీగా మైక్రోస్కోప్తోనే చేయాలి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ ఐవీఎఫ్ సెంటర్లోనూ మైక్రోస్కోప్ లేదు అండ్ మైక్రో టీసా చేసే అంత స్కిల్స్ వాళ్ళ దగ్గర లేవు. సో మీకు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసుకుంటానని చెప్పే మాట